చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని దామల చెరువులో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నజీర్, పాకాల మండల అధ్యక్షుడు తలారి గురునాథ్ ఆధ్వర్యంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ముస్లింలను చైతన్యపరిచే కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ, ముస్లింల అభివృద్ధి నా బాధ్యత. రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి నా విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నజీర్, పాకాల మండల అధ్యక్షుడు గురునాథులు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జగనన్న ముస్లింలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. ముస్లిం మైనార్టీ చెల్లెమ్మలకు వివాహానికి వైఎస్ఆర్ కానుకగా ఇస్తామన్న ₹1,00,000, హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం సక్రమంగా అందలేదన్నారు. ఇమాంలకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తామన్న కల నెరవేరలేదని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు ముస్లిం మైనార్టీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు చెల్లిస్తామన్న బీమా సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాకాల మండల ఉపాధ్యక్షుడు దినేష్, మండల ప్రధాన కార్యదర్శి రహంతుల్లా, షబ్బీర్, ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఈ సైకో ముఖ్యమంత్రి, ఈ అవివేక ముఖ్యమంత్రి, ఈ చేతకాని ముఖ్యమంత్రి, ఈ చేతకాని అప్పులు చేసి సంక్షేమాలతో ఈ రాష్ట్రాన్ని ఎంత నీచంగా దిగజారుస్తున్నాడో, ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా ఏ విధంగా మారుస్తున్నాడో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అప్పుడు 2019 ఎన్నికల సందర్భంగా ముస్లిం సోదరులకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఏదైతే ముస్లిం ఆడబిడ్డలకు పెళ్లి జరిగితే ₹1,00,000 అందిస్తా అని చెప్పాడు. హజ్జుకు ఎవరైనా ముస్లిం సోదరులు వెళ్తే వాళ్ళకి రాయితీ ఇస్తా అని చెప్పాడు. ఎవరైనా ముస్లిం సోదరులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి ₹5,00,000 ఇస్తా అని చెప్పాడు. అదేవిధంగా మోజన్లకు, ఇమాంలకు ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు. ఇమాంలు ఆరు మోజన్లకు ₹15,000 తగ్గకుండా ఇద్దరికి ₹30,000 ఇస్తా అని చెప్పాడు. ఎన్నైతే హామీలు ఇచ్చాడో ప్రతి ఒక్కటి పొంగలో దొక్కినాడు. ముస్లింలను నట్టేట ముంచిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. దానికి ముందు 2014లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో ముస్లింలకు ఎన్నో పథకాలు ఉండేవి. దానికి డబ్బులు ఇస్తానని చెప్పి, డబ్బులుగా ఇస్తానని చెప్పి, దానికి రెట్టింపు ఇస్తానని చెప్పి ఒకటి కూడా ఇవ్వకుండా ముస్లింలు మోసం చేసిన ముస్లింల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసుకుంటే ఇంతకుముందు ముస్లింలు ఎంతోమంది ఇప్పుడు కూడా అప్పట్లో విదేశీ విద్య ద్వారా బయట దేశాల్లో విద్యను అభ్యసించి ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అటువంటి విదేశీ విద్యను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారనే చెప్పాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ గమనించాలి, చంద్రగిరి నియోజకవర్గంలో ఏ విధంగా పరిపాలన ఉంది, ఏ విధంగా తాయిలాలు పంచి ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. లేని పోనీ చెప్పి 900 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టాను ఈ చంద్రగిరి నియోజకవర్గం అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పి ఏ విధంగా ప్రజల్ని ₹10 ఇచ్చి ₹100 ఎలా తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. తాయిలాలు ఇవ్వడమే అభివృద్ధి ఒక్కసారి ఆలోచించుకోండి. కుక్కర్లు, ఇంటికి స్వీట్ బాక్సులు, వాచ్లు, చీరలు, చొక్కాలు ప్రతి ఒక్కటి కూడా ఇది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు లేక యువత ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించడం అభివృద్ధి, పరిశ్రమలు తేవడం అభివృద్ధి. కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలతో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల్లో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు
ఏ విధంగా అవసరమో తెలియపరిచి ముస్లిం మైనార్టీని చైతన్యపరచాలి. మరీ ముఖ్యంగా మన చంద్రగిరి నియోజకంలో పులివర్తి నాని గారు ఎంత అవసరమో, పులివర్తి నాని గారు గెలిస్తే జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలిస్తే ఏ విధంగా ముస్లింలు సహకరిస్తారో మనం తెలియజేసే విధంగా ఒక పాంప్లెట్ని కొట్టించి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతోంది. ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే విధంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఎందుకంటే అటువైపు గంజాయి, మందు, డబ్బు, అన్యాయం, అక్రమం, అవినీతి ఉంటే నాని గారి పక్క మంచితనం, మానవత్వం, నీతి, నిజాయితీ ఉంది. ఇటువంటి మంచి వ్యక్తి మనం గెలిపించుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ముస్లింలు చైతన్య పరిచే విధంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది. జనసేన మైనార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ మండల కమిటీ ప్రతి ఒక్కరి అధ్యక్షతన ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు, చంద్రబాబు గారి యొక్క విజన్ని తెలియజేసి ఈ రాష్ట్రాన్ని మనం ఎలాగైనా సరే ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే దిశగా ఈ ప్రయాణం సాగుతుందని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. అందరికీ నమస్తే. నా పేరు గురునాథ్ తలారి, పాకాల మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మనం రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో కనుక చూస్తే గత 5 సంవత్సరాలకు ముందు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో కనుక మీరు చూస్తే దానికి ఉన్నటువంటి ఎక్కడా కూడా ప్రతి పెట్టిన పాయింట్ కుల ప్రాతిపదికన పలానా కులానికి ఇవి చేస్తాం, పలానా మతానికి ఇవి చేస్తాం అని మేనిఫెస్టో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క హామీని ఏ కులానికి మంచి చేసింది లేదు, ఏ మతానికి మంచి చేసింది లేదు. ఆ ఇచ్చిన హామీలని నెరవేర్చి మాట మీద నిలబెట్టుకున్న ప్రభుత్వం జగన్ గారిది కాదు. అందులో మేజర్గా చూస్తే ముస్లింలకు ఏదైతే హామీలు ఇచ్చారో, విదేశీ విద్య కావచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా ప్రమాదశాత్తు మరణిస్తే వాళ్ళకి పే చేస్తానన్న 5 lakhs కావచ్చు, లేదా వివాహానికి సంబంధించినటువంటిది కావచ్చు, లేదా ఇమాములకి ఇస్తామన్నటువంటి గౌరవ వేతనం కావచ్చు, ఏదైనా సరే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు. కానీ ఆయన ప్రతి సభలో చెబుతున్న మాట ఏంటంటే 99% మేము ఇచ్చిన హామీలను అమలుపరిచాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అంటున్నారు. కానీ ఆయన అమలు పరిచింది 1%, అమలు చేయింది 99%. కానీ ఆయనకి ఎందుకు అమలు చేసింది 99% అనిపిస్తుంది అంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి. ఎందుకంటే ఆయనకు ఆలుగడ్డకి ఉల్లిగడ్డకు కూడా తేడా తెలియదు. ఆయన నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నేను స్కూల్లో చదివినప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, 99% అమలు చేశాను అంటున్నారు. కానీ అమలు చేసింది 1%, అమలు చేయనిది 99%. కాబట్టి ఈరోజు ముస్లిం మతస్థులకి జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో, ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏది అమలు చేయలేదో దానికి స్పందించి జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి నజీర్ గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ముస్లింకి చేరవేసి వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని గొంతెత్తి వినిపించడానికి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి మా పాకాల మండలం అధ్యక్షుడిగా నేను ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ప్రతి ఒక్కరికి ఇది చేరేలా రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని అందరికీ తెలియజేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తామని విన్నవించుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. అందరికీ నమస్కారం. రహమతుల్లాహి వబరకాతు. నా పేరు రహమతుల్లా, చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే, చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో హర్ ముస్లిం జనసేన టీడీపీకే సాత్ అనే ప్రోగ్రాం ద్వారా కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, 2014లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి 50,000 దుల్హన్ పథకము, దుబాయ్ హజ్కి వెళ్ళేదానికి సులభతరం చేశారు. దీన్ని 2019లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు 50,000 ఇచ్చేది మేము దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇమాం మోజన్లకి గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారు కానీ అమలు చేసింది అయితే 0. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ 2024లో మన జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో ముస్లింలకి ఎటువంటి హామీలు ఇస్తామనేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశాము. 2024లో శ్రీ పులివర్తి నాని గారు అఖండ మెజారిటీతో గెలిస్తే ముస్లిం మైనారిటీ ఆడబిడ్డలకు పెళ్లి జరిగితే దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి మసీదు అభివృద్ధి జరుగుతుంది. ముస్లింల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక షాదీ మహల్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ముస్లింల అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. నాని అన్న గారి మంచి హృదయంతో
మనమందరం ముస్లిం మైనారిటీ తరఫున ఆయన గెలిపించుకుంటే మన చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కావున ఒక అవకాశం మన నాని అన్న గారికి ఇవ్వండి, ఆయన గెలిపించుకుందాం, చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు షఫీ దామల్ చెరువు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఈ జగన్ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకాలు, ప్రతీకారాలు, ఒకరిని ఎట్లా మోసం చేయటము, మభ్యపెట్టడము, ఏదో చూపించి ఏదో ఇచ్చేసామని చెప్పి చుట్టడము అంతా మోసం. పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లు లేవు. పేద విద్యార్థులకు విదేశీ విద్య అనేది చాలా దూరం అయిపోయింది. చదువుకున్న విద్యార్థులకి ఉపాధి అవకాశం అనేది అస్సలు లేదు. యువతకంతా ఇప్పుడు గంజాయి, ఇవి తాగుబోతనం, వీటిల్లో ముంచేసేదానికి, ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఉంటే వీళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు కాబట్టి యువతను ఆ వైపుగా లాక్కొని పోయి యువతను చెడుదావ పట్టిస్తారు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిమ్స్కి చాలా పథకాలు ఉన్నాయి. ఆడబిడ్డలకి దుల్హన్ పథకం ఉండింది, రంజాన్ తోఫా ఉండింది, తర్వాత ఎన్నో రకాలైనటువంటి ముస్లిమ్స్ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలైనాయి. అవన్నీ కూడా దానికంటే డబుల్ ఇస్తామని చెప్పి ముస్లిమ్స్ యొక్క ఓట్లని పొంది ఈరోజు ముస్లిమ్స్ని నట్టేయటం ముంచిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం. కాబట్టి అందరూ గమనించండి, అందరూ సహకరించండి. రాబోయే ఎలక్షన్లో ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన పులివర్తి నాని గారిని రాష్ట్రమంతా ఎంతమంది అయితే అభ్యర్థులు ఉన్నారో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దినేష్, పాకాల మండల ఉపాధ్యక్షుడిని. ఇదివరకే మన జిల్లా కార్యదర్శి నజీర్ గారు మరియు మన మండల అధ్యక్షులు గురునాథ్ తలారి గారు చెప్పినట్లు ఈ ముస్లిం సోదరులకి మన జగన్ ప్రభుత్వం చాలా మోసం చేసింది. ఆయన చెప్పిన పథకాలన్నీ ఏ ఒక్కటి అమలుపరచలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం, జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎన్నో పథకాలు ఇచ్చిందో దానికి రెట్టింపుగా పథకాలు ఇస్తానని చెప్పి ఏ ఒక్క పథకాన్ని అమలుపరచలేదు. అదేవిధంగా మన ముస్లిం సోదరులకి దుల్హాన్ పథకం అయితే ఎటువంటి కానీ, విదేశీ విద్య అనేటువంటి పథకం కానీ, ఎటువంటి పథకాన్ని అమలు చేసింది జీరో. అమలు చేసిన పథకాలు జీరో. కానీ ఇప్పుడు మన 2014లో ఏ పథకాలు అమలు చేసినా ప్రతి ఒక్క పాయింట్ని హైలైట్ చేసి మన ఈ కరపత్రాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పత్రాలను ప్రతి ఒక్కరికి చేరవేసి మన చంద్రగిరి నియోజకవర్గంలో మన ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఈ పులివర్తి నాని అన్న గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకొని మన చంద్రగిరిని అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.